ఈరోజు ఏపీ బుర్రల్ సెంటర్కి వెళ్ళడం జరిగిందండి. ఇక్కడ పిల్లలకు ప్రజాస్వామ్య వ్యవస్థ 4 స్తంభాలు అనే టాపిక్ చెప్పడం జరిగింది. డెమోక్రసీ సిస్టమ్ 4 పిల్లర్స్, దీనిపై టాపిక్ చెప్తున్నాం. డెమోక్రసీ సిస్టమ్ 4 పిల్లర్స్ ఇప్పుడు మనం మాట్లాడుకున్న వాటిలో ఒకసారి రికార్డింగ్ వరకు చేస్తాం. ఒకటి డెమోక్రసీ సిస్టంలో ఒకటి ఎమ్మెల్యేస్ అంటే శాసన రంగం, అంటే శాసన రంగం అసెంబ్లీ ఉంటుంది. మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి అయితే కనుక 175 మంది ఎమ్మెల్యేలు ఉన్నారు. ఇందులో మనకు ఒక ఎమ్మెల్యే ఉన్నారు. మన ఎమ్మెల్యే స్పీకర్గా పనిచేస్తున్నారు. అంటే సిఎస్ అయ్యన్న పాత్రుడు మన ఎమ్మెల్యే. అంటే మన జిల్లాలో 8 మంది ఎమ్మెల్యేలు ఉన్నారు. అందులో ఒక ఎమ్మెల్యే మనకు ఒక నర్సీపట్నం కాన్స్టిట్యున్సీ, మన కాన్స్టిట్యున్సీ. ఇలాంటి కాన్స్టిట్యున్సీలు ఎన్ని ఉన్నాయి? మొత్తం 175 మంది. ఈ 175 మంది ఎమ్మెల్యేలు ప్రజలకు అవసరమైన నిర్ణయాలు తీసుకుంటారు. అర్థమైందా? ప్రజల్లో తిరుగుతూ, గ్రామాలు తిరుగుతూ ఒక నిర్ణయం తీసుకొని, ఇగో ఇక్కడ ఈ బ్రిడ్జి కావాలి, ఇక్కడ ఈ రోడ్డు కావాలి, లేదంటే ఇక్కడ ఈ పరిశ్రమ పెట్టాలి, ఇక్కడ ఈ స్కూల్ పెట్టాలి, ఇక్కడ ఈ స్కూల్ అవసరం తీసేయాలి, ఇలాంటి ఒక నిర్ణయాలు తీసుకుని ఒక ప్రోగ్రామ్ అంతా వాళ్ళు చెప్తూ ఉంటుంది అన్నమాట. లాంగ్ వాయిస్ కాదు. కాబట్టి ఈ ఫస్ట్ పిల్లర్ ఏంటంటే శాసన రంగం, ఫస్ట్ పిల్లర్. సెకండ్ పిల్లర్ మనం చూస్తే సెకండ్ పిల్లర్ ఏంటి? ఎగ్జిక్యూటివ్ అంటే ఎంప్లాయీస్, అంటే ఆ నాయకులు ఒక నిర్ణయం తీసుకున్నా కానీ దాన్ని అమలు చేసేది ఎవరు? ఎంప్లాయీస్. ఉద్యోగం లేకపోతే మనం కదా, ఉద్యోగం లేకపోతే మనకు రేషన్ వస్తుంది. ఆ రేషన్ మన ఇంటి వరకు వస్తుందంటే ఉద్యోగస్తుల పని. ఒక రేషన్ కార్డు కావాలి, గ్యాస్ సర్టిఫికేట్ కావాలి, లేదంటే ఒక ఏదైనా నిలబడదు. గవర్నమెంట్లో ప్రతి పని కూడా నాయకులు చేయరు. నాయకులు వాళ్ళకి ప్రోగ్రామ్ ప్రజల్లో చూసి ఏం చేస్తారంటే, వాళ్ళ అవసరం ఉంది, వెళ్ళండి మీరు అక్కడ పని చేయండి అని చెప్తారు. చేసేది ఎవరు? ఎంప్లాయీస్. అందువల్ల ఈ రెండవ స్తంభం ఎవరంటే మనకు ఎగ్జిక్యూటివ్ స్టాఫ్, అంటే ఉద్యోగులు. ఈ రాష్ట్రానికి, దేశానికి సెకండ్ పిల్లర్. మూడో పిల్లర్ మనం చూస్తే న్యాయ వ్యవస్థ. దాన్నే మనం అనుకుంటాం, ఈ డెమోక్రసీ సిస్టంలో జ్యుడిషియల్ అంటే న్యాయ వ్యవస్థ. ఈ న్యాయ వ్యవస్థ లేకపోతే ప్రభుత్వాలు పనిచేయలేము, ప్రజలు కూడా బాగుపడరు. న్యాయ వ్యవస్థ తప్పండి తప్పు, ఒప్పండి ఒప్పు చెప్పడానికి, అన్యాయం జరిగితే శిక్షించడానికి ఒక న్యాయ వ్యవస్థ ఉంది. ఈ న్యాయ వ్యవస్థలో అసెంబ్లీ స్థాయిలో కోర్టు ఉంటుంది, జిల్లా స్థాయిలో కోర్టు ఉంటుంది, రాష్ట్ర స్థాయిలో కూడా కోర్టు ఉంటుంది. ఇవన్నీ లేకపోతే ఢిల్లీలో ఉంటుంది దేశానికి ఒక పెద్ద కోర్టు, దానికంటే సుప్రీం కోర్టు. దానికి మించిన కోర్టే ఉంటుంది. అంటే ఏదైనా నీకు శిక్ష విధించాలనుకుంటే, ఏదైనా న్యాయం చేయాలనుకుంటే సుప్రీం కోర్టులో జడ్జిమెంట్ వచ్చిన తర్వాత ఇంకెవరు ఆ జడ్జిమెంట్ మారదన్నమాట, ఇంపాసిబుల్. అది మూడో పిల్లర్. నాలుగోది ఏంటి? జర్నలిస్ట్. అంటే వాస్తవాలని బయటకు పెట్టి ప్రభుత్వానికి చూపించి, ఇలా అన్యాయం జరుగుతుంది, ఇక్కడ అన్యాయం జరుగుతున్నా కానీ అక్కడ అసలు ఆ ప్రజలు చాలా ఇబ్బందులు పడుతున్నారు, లేదంటే ఆ ప్రాంతంలో మంత్రి కావాలి, లేదంటే ప్రాంతంలో ఇల్లు కావాలి. ప్రజల సమస్యలను ప్రభుత్వం దగ్గర తీసుకువెళ్ళడానికి మధ్యవర్తిగా ఉండి మళ్ళీ ప్రభుత్వం చేసేది ప్రజలకు తెలియపరిచేదే ఒక ప్రచార సాధనం. దాన్ని జర్నలిజం అంటారు. ఈ జర్నలిజం అనేది ఎన్నో పిల్లలు? 4th పిల్లర్. ఈ 4 పిల్లర్లు కలిపితేనే ప్రజాస్వామ్య వ్యవస్థ. అందుకని 4 పిల్లర్స్ ఇన్ డెమోక్రసీ సిస్టమ్. ఓకే, అర్థమైంది కదా? ఓకే, మీరు అయిపోయిన తర్వాత క్లాప్స్ కొట్టడమో ఏదో చేయాలి కదా.